మనము దేవుడు చేసే పనుల మీద నుంచి సాక్షాత్తు దేవుని మీదే ఆనుకుంటాం. అది విశ్వాసం. ఎందుకని యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేసి 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 మళ్ళీ మాకు ఒక అద్భుతం చూపించు అని అడిగితే వ్యభిచారులారా తిట్టాడా తిట్టలేదా? అదేంటి అద్భుతాలు అడిగిన వాడిని వ్యభిచారులారా అంటాడేంటి ఆయన? మీకు అర్థమైందా ఆ పరిభాష? ఒక హస్బెండ్కి ఒక ప్లే బాయ్కి ఏంటి తేడా? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ హస్బెండ్ అండ్ ఎ ప్లే బాయ్? నిజమైన హస్బెండ్ భార్య శరీరాన్ని మాత్రమే ప్రేమించడు, భార్య ప్రాణాత్మ దేహాల్ని, భార్య వ్యక్తిత్వాన్ని, భార్య లోపలి మనిషిని ప్రేమిస్తాడు. ప్లే బాయ్ ఏం చేస్తాడు? అమ్మాయి దేహాన్నే ప్రేమిస్తాడు. అద్భుతాల కోసం వెంపర్లాడుతూ ఉండే వాళ్ళతో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు అద్భుతం మీదే ఆధారపడతారు, అద్భుతకరుణ్ణి వదిలేస్తారు. మీ ఫెయిత్ ఎక్కడ యాంకర్ అయ్యి ఉంది ఈరోజున? హబకుక్కు అన్న మాటలు మీకు చదివి వినిపిస్తాను నేను. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలో దొడ్డిలు లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, కరోనా బారిన పడినను, నేను ఐసీయూలో ఉండినను, నా ఆప్తుల్ని పోగొట్టుకొనినను, నా ఆరోగ్యం క్షీణించిపోయినను, కరోనా వచ్చి తగ్గిన తర్వాత 6 నెలలు ఆఫ్టర్ ఎఫెక్ట్స్తో బాధపడినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము. ఆయన చేసే పనులు కాదు, సాక్షాత్తు దేవుడే నా బలము. ఆయన నా కాళ్లను లేడికాల వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయను. హబకుక్కు సమయానికి దేవుడు చాలామంది ద్వారా అప్పటికే మాట్లాడున్నాడు. వాళ్ళ చేతుల్లో కొద్దో గొప్ప లేఖనాలు ఉన్నాయి. అప్పటికి మోషే ధర్మశాస్త్రం ఉంది హబకుక్కు చేతిలో. కానీ అబ్రహాముకి ఆ భాగ్యం లేదు. అబ్రహాం చేతిలో లేఖనం లేదు. ఈ దేవుడు పూర్తిగా అపరిచితుడు. 25 ఏళ్ళు ఒక్క అద్భుతం కూడా జరగలేదు. కానీ ఆయన వెంట నడిచాడు. బికాస్ హిస్ ఫెయిత్ వాజ్ యాంకర్డ్ ఇన్ ద క్యారెక్టర్ ఆఫ్ గాడ్. అందుకనే ఒక క్రైస్తవుడికి చాలా ప్రధానమైన విషయం ఏమిటంటే, నువ్వు ఏది సాధించినా సాధించకపోయినా దేవుడితో సాన్నిహిత్యాన్ని మాత్రం నువ్వు సాధించాల్సిందే. నువ్వు దేవునితో సాన్నిహిత్యం సాధించావంటే చాలిక. మొన్న ఈ మధ్యన దాదాపు మరణశయ్య మీదకి వెళ్ళి బయటకు వచ్చాను నేను. ఇంట్లో అంతా పోతాడు అనుకున్నారు. హాస్పిటల్కి వెళ్తే అక్కడ బాగుపడలేదు. వాళ్ళు ఇంకా కాస్త బెదిరించారు, నీకు టీబీ వచ్చింది, నీకు క్యాన్సర్ వచ్చింది, బయాప్సీ రేపే చేయాలి అన్నారు. లేదు సార్, నేను 15 రోజుల తర్వాత వస్తాను, ప్రార్థన చేసుకొని రావాలి అన్నాను డాక్టర్తో. నేను ఆయనకి నవ్వు వచ్చి ఉంటుంది. మా ఇంట్లో చాలామంది డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళని కూడా కన్సల్ట్ చేసి ఒక కలెక్టివ్ ఒపీనియన్ తీసుకొని నేను 15 డేస్ తర్వాత వచ్చి బయాప్సీ చేసుకుంటాను. ఒప్పుకోలేదు డాక్టర్ ఆ కార్పొరేట్ హాస్పిటల్లో. ఆయన నా గొంతు మీద కత్తి పెట్టాడు. అంటే తెలుగు మీకు వస్తే అంటే చేయించుకుంటావా చస్తావా అన్నట్టు. ఆయన ఏమన్నాడంటే, రేపు ఉదయం నువ్వు బయాప్సీ చేయించుకోకపోతే నేను డిశ్చార్జ్ చేసేస్తానన్నాడు. శుభం, మంచిది, చేసేయండి అన్నాను. కానీ చేయకుండా మళ్ళీ మరుసటి రోజు బేరాలు ఆడుతున్నాడు. ప్రార్థన చేయడం మొదలెట్టాను. ఆ రాత్రి దేవుడు చెప్పాడు, గెట్ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్, ఐ విల్ బీ విత్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ఇక్కడ నుంచి ఇమీడియట్గా వెళ్ళిపో నువ్వు. అప్పటికి ఇంకా నాకున్న ఇతర కాంప్లికేషన్స్ ఎప్పుడు లేదు. బీపీ, హైపర్ టెన్షన్ వచ్చింది, కాన్స్టిపేషన్తో సఫర్ అవుతున్నాను, విపరీతంగా వాంతులు అవుతున్నాయి.
ఏం తిన్నా ఉండట్లేదు. 15 కేజీలు బరువు తగ్గిపోయాను. స్కిన్ అండ్ బోన్స్ లాగా అయిపోయాను. నా మెమరీ పోయింది, నా రైటింగ్ పోయింది, ప్రకాష్లో పీ రాయలేకపోతున్నాను నేను. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాను. నా వాయిస్ పోయింది. 2 minutes 3 minutes మాట్లాడితేనే నా నోరు ఎండిపోతుంది, వాయిస్ పడిపోతుంది. దేవుడు చెప్పాడు, వెళ్ళిపో అన్నాడు. డాక్టర్ ఏమో నేను వైద్యం చేయను అన్నాడు. నా వైఫ్, మా ఇంట్లో వాళ్ళందరూ నాతో పోట్లాడారు, నువ్వు డాక్టర్ చెప్పినట్టు విను అని. నేను వినలేను, ఎందుకంటే నాకు ఆ లీడింగ్ రావట్లేదు. కానీ ఇది ప్రోటోకాల్ కూడా కాదు. ముందు బయాప్సీకి ఎవరు వెళ్ళరు క్యాన్సర్ వస్తే, ముందు చాలా ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత 15 రోజుల తర్వాత చాలా సఫరింగ్ ఉండ వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు సెప్టెంబర్ నుంచి తిను, అక్టోబర్ నుంచి తిను అన్నాడు నాన్ వెజ్. ముందుగానే బలమైన ఆహారం తినడం మొదలెట్టాను. కరెక్ట్గా నెల రోజుల్లో దేవుడు అన్నీ హీల్ చేసుకుంటా, ఒక్కొక్కటి హీల్ చేసుకుంటా. మళ్ళీ ఈరోజు బీపీ లేదు. హైపర్ కాల్షియమియా వచ్చింది, డయాలసిస్ చేయాలన్నారు. ఈరోజు కాల్షియం లేదు, హైపర్ కాల్షియమియా లేదు. నాకు జనరల్గా ఇంకోళ్ళ దగ్గర ప్రార్థన చేయించుకోవడం అలవాట్లేదు. నా దేవుడి దగ్గరే నేను ప్రార్థన చేసుకుంటా. ఒక ఆంటీ, నా వైఫ్కి తెలిసిన ఆంటీ ఫోన్ చేసి, నేను హాస్పిటల్లో చేరకముందే నువ్వు 4 రోజుల్లో కోలుకుంటావు అంది. ప్రవచనం చెప్పింది. 4 రోజుల్లో కోలుకోలేదు. ఎందుకు కోలుకోలేదు? 1 రోజులో కోలుకుంటామంది. ఈసారి హాస్పిటలైజ్ అయ్యాను కోలుకోకపోగా. అందుకే నేను చెప్పేది ఆంటీల దగ్గరికి వెళ్ళొద్దు అని. మళ్ళీ ఆంటీ గారు పాపం చాలా ప్రేమ కలిగిన ఆవిడ చాలా ప్రేమతోనే చేశారు. కానీ ఆవిడకి తెలియదు అది ప్రవచనం కాదనే సంగతి. ఆవిడ, మీరు అడగండి దేవుణ్ణి, మీరు అడగట్లేదు దేవుణ్ణి అంది. నేను అడగను దేవుణ్ణి అన్నాను. ఆయన ఇష్టం, ఈ లైఫ్ ఆయనది, నా లైఫ్ ఆయనలో గుప్తమై ఉంది. బ్రతికిస్తే ఏదో సేవ ఇస్తాడు, చెయ్యాలి. ఇంకా ఏదో మిగిలింటే బతికిస్తాడు. లేదు అయిపోయింది, నా పని అయిపోయింది అని అంటే తీసుకుంటాడు. రెండు నాకు లాభమే. మొన్నటిదాకా ఒక్కడే నేను, ఇప్పుడు పెళ్ళయింది కాబట్టి ఆమె సంగతి చూసుకో. ఇదొకటే నేను అడిగాను దేవుణ్ణి. హాస్పిటల్ నుంచి బయటకు వస్తుంటే మా బామ్మర్ది పోట్లాడాడు, వెళ్ళడానికి వీల్లేదు అని, ట్రీట్మెంట్ అయ్యేదాకా. నేను ఒకటే అడినాను తనతోటి, దేవుడు నాకు ఇలా చెప్తున్నాడు ఇంటికి వెళ్ళమని, నువ్వేమో ఇక్కడ ఉండమంటున్నావు, ఏం చేయమంటావు అని. చాలా ప్రార్థనాపరుడు అతను. నేను అడ్డు చెప్పను అన్నాడు. అప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఇక బాగుపడడు. అప్పుడు నేను షీబాని పిలిచి, నా వైఫ్ని పిలిచి చెప్పాను, నేను దేవుడు నాకు అష్యూరెన్స్ ఇస్తున్నాడు, టైం పడుతుంది, టైం పడుతుంది. ఈరోజు మీ ముందు నన్ను ఫస్ట్ మెసేజ్ ఇది, నిన్న ఫస్ట్ సెమినార్. మన విశ్వాసం ఆయనలో ఉండాలి, కానీ ఎప్పుడు ఆయన చేసిన పనులపైన ఉండకూడదు. అందుకనే ఆదికాండంలోనే 15వ అధ్యాయంలోనే రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాము దేవుని నమ్మెను. ఆయన అద్భుతాలని కాదు, దేవుణ్ణే నమ్మాడు, అద్భుతకరుణ్ణే నమ్మాడు. ఆయన దానిని అతనికి నీతిగా ఎంచెను. Faith must be anchored in God's character. Number 2, faith is survived by depending on God. చాలాసార్లు ఆటుపోటులు వచ్చినప్పుడు, జీవితంలో అనుకోని సంఘటనలు సంభవించినప్పుడు, విశ్వాసము అనే పడవ అటు ఇటు కొట్టుకుంటుంది, మునిగిపోతుందేమో అనిపిస్తుంది, భయం వేస్తుంది. ఇంకా
ఏమాత్రం ఆశ లేదు, హోప్లెస్ అనిపిస్తుంది. విశ్వాసం అంటే ఏమిటి? దేవుడి మీద ఆధారపడ్డాం. కానీ విశ్వాసము చలించకుండా, అచంచలంగా, స్థిరంగా, చచ్చిపోకుండా, వీగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? మళ్ళీ దేవుడి మీద ఆధారపడాలి. మీకు గుర్తుందా? ఆ మూగ దయ్యం పట్టిన వాడిని తీసుకొచ్చాడు వాళ్ళ నాన్నగారు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నమ్ముట సాధ్యమైతే సమస్తం సాధ్యమన్నాడు. అప్పుడు అతనేమన్నాడు? ఆ నమ్మడమే సాధ్యం కావట్లేదు అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? అతన్ని మెచ్చుకున్నాడు. ఎందుకని? నమ్మడానికి కూడా ఆయన్నే నమ్మాడు అనమాట. దేవుడి మీద ఆధారపడలేకపోతున్నావా? ఆయన మీదే ఆధారపడు. ప్రార్థించలేకపోతున్నావా? ప్రార్థన ద్వారానే ప్రార్థించు, ప్రార్థన నేర్చుకో. విశ్వసించలేకపోతున్నావా? దేవుడి మీద ఆధారపడితే విశ్వాసం మళ్ళీ పుడుతుంది. ఎందుకని? విశ్వాసమునకు కర్త ఆయన. విశ్వాసమునకు కర్త ఆయన. హబకుకు కాలంలో ఏం జరిగిందంటే, ఇశ్రాయేలీలు అప్పటికే చాలాసార్లు విధేయత పోగొట్టుకున్నారు. మాటి మాటికి అవిధేయత చూపిస్తున్నారు దేవునికి. పరిస్థితులు చూస్తే చాలా విపరీతంగా, ఘోరంగా ఉన్నాయి. వేరే వాళ్ళు వచ్చి వీళ్ళని దోచుకుంటున్నారు. దేశంలో కూడా ఎలా ఉందంటే పరిస్థితి, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు, ఒకడినొకడు దోచుకోవడం, స్వార్థం రాజ్యం వెళ్తా ఉంది. ఈ అన్యాయాన్ని కళ్ళతో చూడలేక ఒక నీతిని కాంక్షించేటువంటి ఒక భక్తుడు, ఒక విశ్వాసి, ఒక యూదుడు దేవుడి దగ్గరికి వెళ్ళి నిష్ఠూరమాడడం మొదలెట్టాడు. ఏంటయ్యా, నువ్వు మిన్నకుండిపోతావా? నువ్వు దేవుడివేనా? ఇన్ని కష్టాలు పడుతున్నావు, నీతిమంతుల మీదకి అనీతిమంతులు వస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. ఇందాక మీరు 109వ దావీదు కీర్తనలో అదే మొరపెట్టుకుంటున్నాడు కీర్తనకారుడు. నేను మంచి చేశాను, కానీ నాకు నా దగ్గర నుంచి మంచి పొందిన వాళ్ళే నాకు ప్రతిగా మంచి చేయవలసింది పోయి కీడు చేస్తున్నారు. వాళ్ళు మిన్నకుండినా పర్లేదు, వాళ్ళు మంచి చేయకపోయినా పర్వాలేదు, కీడు చేస్తున్నారు ప్రతిగా. నేను ప్రేమించాను వాళ్ళని, కానీ నాకు ప్రతిగా ద్వేషం ఇస్తున్నారు, తట్టుకోలేకపోతున్నాను. దేవా, వై డోంట్ యు యాక్ట్? నువ్వెందుకు నీ హస్తాన్ని కదిలించావు? ఎందుకు మిన్నకుండిపోయావు? కంప్లైనింగ్గా, ఒక ఫిర్యాదుదారుడిగా, గ్రీవెన్స్ సెల్లోకి వెళ్ళినట్టుగా దేవుని సన్నిధిలో నిష్ఠూరమాడుతున్నాడు హబకుక్కు. అప్పుడు హబకుక్కుతో దేవుడు మాట్లాడిన మాట, హబకుక్కు 2వ అధ్యాయము 2-4 వచనాలు చదువుతున్నాను. యెహోవా నాకు ఈలాగు సెలవిచ్చును, చదువువాడు పరిగెత్తుచు చదువ వీలొగినట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా రాయుము. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్త మగుటకు ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు, అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. ఎలా సర్వైవ్ అవుతాడు ఒక క్రిస్టియన్? ఎస్, దేవుడు కొన్నిసార్లు డిలే చేస్తాడు. ఆ డిలేలో కూడా ఒక మంచి ఉంటుంది. నీకు నాకు అది అర్థం కాదు, కానీ ఒక మాట రిపీటెడ్గా అంటున్నాడు దేవుడు, అది తప్పక జరుగును, అది తప్పక జరుగు. ఏది తప్పక జరుగును? మీరు అడిగింది కాదు, ఆయన చేస్తానన్నది. పొరపడేవారు. నేను అడిగాను తప్పక జరుగుతుంది అని అన్నారు కదా, మొన్న మీరు వచ్చినప్పుడు జరగలేదేంటి, సంవత్సరం అయిపోయింది అని అనుకుంటారు. పొరపడకండి, ఆయన చేస్తానన్నది తప్పక చేస్తాడు, మీరు అడిగిందల్లా చేయడు. అలా ఎవరైనా చెప్తే అది అబద్ధం, నమ్మకండి. ఎందుకంటే మనం కాదు ఆయనకి టర్మ్స్ డిక్టేట్ చేయాల్సింది.
ఆయన మనకి టర్మ్స్ డిక్టేట్ చేస్తాడు. హీఈస్ అవర్ సావరెన్ లార్డ్, వీఆర్ నాట్ హీస్ సావరెన్స్. సో దయచేసి అర్థం చేసుకోండి, ఆయన సర్వాధికారి, మనం కాదు. ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు, దాని కొరకు కనిపెట్టుము. టైం ఇలాప్స్ అయ్యే కొద్దీ, టైం గడిచిపోయే కొద్దీ ఏం చేయాలి? కనిపెట్టాలి. అప్పుడు ఏం కావాలి? ఆ కనిపెట్టే టైంలో దేన్ని అభ్యాసం చేయాలి? ఏం కావాలండి? విశ్వాసమే. ఎవడికైతే విశ్వాసం ఉందో వాడే వెయిటింగ్ రూమ్లో ఉండగలుగుతాడు. క్రైస్తవ జీవితంలో దెర్ ఈజ్ ఎ రూమ్ కాల్డ్ గాడ్స్ వెయిటింగ్ రూమ్. నేను మీతో ఈరోజు చెప్పేది ఏమిటంటే, మేక్ రూమ్ ఫర్ దిస్ వెయిటింగ్ రూమ్. ప్లీజ్ డూ మేక్ రూమ్ ఫర్ దిస్ వెయిటింగ్ రూమ్. మీ జీవితంలో ఈ వెయిటింగ్ రూమ్కి తావు ఇవ్వండి, అవకాశం కల్పించండి. వెయిట్ అపాన్ ద లార్డ్. నేను బాగా సిక్ అయిపోయినప్పుడు వెంటనే కోలుకోవట్లేదు, నెల దాటిపోయింది, 45 days అయిపోయింది. నా భార్య నన్ను ఒక థియలాజికల్ క్వశ్చన్ అడిగింది. నువ్వు దేవుని బిడ్డవు కదా, దైవజనుడివి కదా, ఎందుకు నీకు హీలింగ్ డిలే అవుతుంది? అంతటితో ఊరుకోలేదామా? ఆమెకి బైబిల్ తెలుసు కదా, దేవుడు ఇలా తాకగానే స్వస్థత అయిపోతుంది కదా, మాట చెప్పగానే స్వస్థత అవుతుంది కదా, తలీ తాకుమి అన్నాడు కదా, నీకేంటి అని అంది. నువ్వు బైబిల్ సగమే చదివావా అన్నాను నేను తనని. దేవుడు డిలే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, ఒకసారి చూస్తావా అన్నాను. ఉన్నాయి అంది. బహుశా నాకు ఎందుకు దేవుడు డిలే చేస్తున్నాడంటే, ఇంకా నేను ఇంకేదో పాఠాలు నేర్చుకోవాలి, నేను ఇంకా ఏదో తర్ఫీదు పొందాలి, ఇంకా మస్ట్ ఏదో మిగిలిపోయింది, మలినం ఏదో మిగిలిపోయింది, అది వదలకొట్టాలి. కొన్నిసార్లు ఒక మరక పోకపోతే మళ్ళీ మీరు వాషింగ్ మిషన్లో వేస్తారు, అవునా? మళ్ళీ వేసాడనమాట వాషింగ్ మిషన్లో. మరక వదలకపోతే మీరేం చేస్తారు? వాషింగ్ మిషన్లో ఇంకొంచెం గట్టిగా తిప్పేది ఉంటుంది అనమాట, ఆ బటన్ మారుస్తారు. ఎందుకు? గట్టిగా తిప్పుతున్నాడు అనమాట. ఏమో ఏముందో ఆయనకి నచ్చంది నాలో, అది నేను కనిపెట్టుకోవాలి. బట్ ఒకటి నాకు తెలుసు, ఆయన డిలే చేసినా ఆయన తప్పక చేస్తాడు. ఆ మాట నాకు ఇచ్చేశాడు ఆల్రెడీ, నాకు మాట ఇచ్చాడు ఆయన. కాబట్టి నేను అనుమానించాల్సిన పని లేదు. అంతేకాదు, ఆయన చేసినా చేయకపోయినా నేను ఆయన నమ్ముతాను. ఎందుకంటే మై ఫెయిత్ ఈజ్ యాంకర్డ్ ఇన్ గాడ్స్ క్యారెక్టర్, నాట్ ఇన్ వాట్ హీ డస్ బట్ వాట్ హీ ఈజ్. ఆయన ఏం చేస్తాడనే దాని మీద నా విశ్వాసం ఆధారపడలేదు, ఆయన ఎవరన్న దానిపైన నా విశ్వాసం ఆధారపడింది. ఫెయిత్ ఈజ్ యాంకర్డ్ ఇన్ గాడ్స్ క్యారెక్టర్, ఫెయిత్ ఈజ్ సర్వైవ్డ్ బై డిపెండింగ్ ఆన్ గాడ్. కొంతమందికి ఉంటాం బలహీనము, విశ్వసించలేని పరిస్థితుల్లో ఉంటాం, విశ్వసించడానికి కుదరదు మనకి. బహుశా మనకి దేవునితో సాన్నిహిత్యం అంత ఉండకపోవచ్చు, మనకి అంత లోతైన అనుభవం అంత ఉండకపోవచ్చు, మనకి వాక్యం లోతుగా తెలిసి ఉండకపోవచ్చు, వాక్యం చేత మనం పట్టబడి ఉండకపోవచ్చు. బట్ యూ కెన్ డూ వన్ థింగ్. ఇవేవి నీకు లేకపోయినా ఒక పని నువ్వు చేయొచ్చు, మోకరించి విశ్వాసం కోసం ప్రార్థన చేస్తే విశ్వాసం ఉంచడానికి వీలవుతుంది. దేవుణ్ణి నమ్మడానికి కూడా దేవుణ్ణి నమ్మాలి. విశ్వాసం అంటే ఆధారపడ్డాం, దేవుడి మీద ఆధారపడడానికి కూడా దేవుడి మీద ఆధారపడాలి, ప్రార్థించడానికి కూడా ప్రార్థించాలి. ప్రార్థన ద్వారా ప్రార్థనని నేర్చుకుంటాం. ప్రేయర్ ప్రిపేర్స్ యూ. ప్రార్థన ఏదేదో చేసేస్తుంది అనుకుంటాం మనం. ప్రార్థన ఏదేదో చేయకముందు నిన్ను చేస్తుంది ఏదైనా, అదన్నమాట. థర్డ్లీ, ఫెయిత్ ఈజ్ టెస్టెడ్ అండ్ స్ట్రెంగ్థెన్డ్ బై సఫరింగ్. విశ్వాసము అది ఎప్పుడు దాన్ని సుఖపెట్టకూడదు. విశ్వాసాన్ని మీరు సుఖపెట్టి చూసారా, అది పాడైపోతుంది, అది దేవుణ్ణి మర్చిపోతుంది. ఈ అవకాశం ఎక్కువ. సుఖం మనిషిని దేవుడికి దూరం చేస్తుంది, దేవుణ్ణి మరచిపోయేలా చేస్తుంది.
సొలొమోన్ రాశాడు కదా, సుఖంలో నీకు బోరు కొట్టేదాకా దేవుడిని గుర్తు చేసుకో. సొలొమోన్ రాసిన ప్రసంగి గ్రంథం మీకు అర్థమైందో లేదో నాకు తెలియదు. సొలొమోను ప్రసంగి గ్రంథాన్ని బాగా ముదుసలివాడు అయిపోయిన తర్వాత రాశాడు. ఎవరికి రాశాడంటే బాగా యవనంలో ఉన్న వాళ్ళ కోసం రాశాడు. ఎన్ ఓల్డ్ మ్యాన్స్ కౌన్సిల్ టు యంగ్ మ్యాన్, టు యంగ్ పీపుల్. ఏమిటి ఆయన ఏం చెప్పదలిచాడు 12వ అధ్యాయంలో? దుర్దినములు రాకముందే, అంటే నీ సుఖం ఎండయ్యే రోజు వస్తుంది. వేటి యందు సుఖాలయందు నాకు సంతోషము లేదు. నేటి భాషలో చెప్పుకోవాలంటే లైఫ్ బోరు కొట్టక ముందే. లైఫ్ ఎప్పుడు బోరు కొడుతుంది? సుఖం వెంబడి సుఖం, సుఖం వెంబడి సుఖం, కంఫర్ట్ ఆఫ్టర్ కంఫర్ట్, హ్యాపీనెస్ ఆఫ్టర్ హ్యాపీనెస్, అంతా బాగుంటుంది. మనం ఎలా ఉంటాం? ముందు దేవుడిని మర్చిపోతాం, తర్వాత మనుషుల్ని లెక్క చేయం. అవునా? కరోనా వచ్చి కదిలిస్తే తప్ప కొంతమందికి వాళ్ళు భూమి మీదకి రాలా. వాళ్ళు పెద్ద నిచ్చెన ఒకటి వేసుకుని అక్కడ తిరుగుతున్నారు. ఎవరిని తాకలేదు ఈ కరోనా. అది ఎంత నిష్పక్షపాతి, అది ఎంత న్యాయవంతురాలు. పేదవాణ్ణి, గొప్పవాణ్ణి, రాజుగారిని, సామంతుణ్ణి, సామాన్యుణ్ణి, అందరినీ తాకింది. బలహీనుల్ని, బలవంతుల్ని. కొంతమంది నాకేంటి, నా ఆరోగ్యం ఏమిటనుకున్నావు అనుకున్న వాళ్ళని కూడా అందరూ అనారోగ్య స్త్రీలు అయిపోయారు. ఆరోగ్యశ్రీ కాదు, అనారోగ్యశ్రీ అయిపోయారు. అనారోగ్య శ్రీమతులు కూడా అయిపోయారు. అప్పటికైనా బుద్ధి వచ్చిందా లేదో నాకు పెద్ద అనుమానం. ఎందుకంటే సర్వే చేయలేదు కాబట్టి. మనిషికి తొందరగా ఒక పట్టాన బుద్ధి రాదు. కనీసం క్రైస్తవులమైనా బుద్ధి తెచ్చుకుందాం. బికాస్ వీఆర్ గాడ్ కాన్షియస్ పీపుల్. దేవుని స్పృహలో బ్రతికే వాళ్ళం కదండి మనం కూడా పాఠాలు నేర్చుకోకపోతే ఇక బయటవాడు ఎందుకు నేర్చుకుంటాడు? మీకు ఒక విషయం చెప్పనా? కరోనా మచ్చు తునక మాత్రమే. మచ్చు తునక అంటే తెలుసా మీకు? శాంపిల్. ఆడవాళ్ళకి బాగా తెలుసు శాంపిల్ అంటే. ఏదైనా షాప్కి వెళ్తే వాళ్ళు శాంపిల్స్ బాగా కొట్టేస్తారు. అది తిని చూస్తారు, ఇది తిని చూస్తారు, అది తీసుకుంటారు. శాంపిల్ తర్వాత తీరా కొన్నారనుకోండి, అన్ని శాంపిల్స్ చూసినా మళ్ళీ కొనరు. పొరపాటున కొంటే మళ్ళీ కొసరు అడుగుతారు. ఈ కొసరికి శాంపిల్కి మధ్యలో ఉంటుంది అసలు ఇంకా రాలా, అప్పుడే అయిపోయింది అనుకున్నారు. ప్రభు వచ్చే ముందు ఇంకా దీన్ని తాతలు వస్తాయి. కరోనాని మించిన కరోడాలు వస్తాయి. ఎందుకు శాంపిల్ పంపిస్తాడంటే దేవుడు మనల్ని ప్రిపేర్ చేయడం కోసం. ఎందుకంటే ఒక్కసారి అది వస్తే తట్టుకోలేం. బాలకృష్ణ వస్తే తట్టుకోగలం, కానీ అది వస్తే తట్టుకోలేం. అందువల్ల ఇది శాంపిలే. కాబట్టి ఇప్పుడే సర్దుకోవడం, విశ్వాసంలో సర్దుకోవడం మంచిది. కేవలం ఆదివారపు క్రైస్తవులుగా ఉన్నారా? కానుకలు గొప్పగా ఇచ్చేసి నేను చాలా భక్తుడిని అనుకుంటున్నారా? చర్చికి టెన్షన్గా వచ్చేసేసి నా అంత నిష్ఠాగరిష్ఠుడు లేడనుకుంటున్నారా? సోమవారం నుంచి శనివారం దాకా ఆయన అసలు గుర్తు రావట్లేదా? కొంతమంది క్రైస్తవులు ఉంటారు, వాళ్ళు లోకంలోకి వెళ్తే అస్సలు వాళ్ళని గుర్తుపట్టలేం క్రైస్తవులని. పొరపాటున లోకస్తులు ఎవరైనా ఆదివారం లోపలికి వస్తే వాళ్ళని ఇక్కడ గుర్తుపట్టలేరు. వీళ్ళు అస్సలు లోకస్తుడని. ఇక్కడ క్రైస్తవుల్లాగా ఉంటారు అచ్చం, అక్కడికి వెళ్తే అచ్చం లోకస్తుల్లాగా ఉంటారు. ద్విపాత్రాభినయం వాళ్ళకు వచ్చినట్టుగా
ఎవరికి రాదు. అలా ఉన్నారా? ఈ శాంపుల్ వచ్చినప్పుడే సర్దుకోవాలి. థర్డ్ వేవ్ గురించి ఇంకా ఆలోచిస్తూనే ఉన్నారు, ఊహాగానాలు చేస్తూనే ఉన్నారు. డేట్లు ఇచ్చారు, డేట్లు వెళ్ళిపోతున్నాయి. వచ్చేసి వెళ్ళిపోయిందో లేదో తెలియదు, వచ్చేసి ఉందో లేదో తెలియదు, ఇంకా రాబోతుందో లేదో కూడా తెలియదు. థర్డ్ వేవ్తో ప్రాబ్లం ఏంటంటే అది వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఉండవు, అది ప్రాబ్లం. ఫస్ట్ వేవ్ దాని పక్కన చాలా గొప్పది, మంచిది. ఎందుకంటే సిమ్టమ్స్ రాగానే డాక్టర్ దగ్గర పరిగెడతాను, జబ్బు నయమవుతుంది, త్వరగా హాస్పిటల్కి వెళ్తాను. కానీ దీనికి సిమ్టమ్స్ ఉండవు, పోయే కాలం ముందు రోజు తెలుస్తుంది. డాక్టర్ కూడా ఏం చేయలేడు. జాగ్రత్త. వ్యాక్సిన్ వేసుకుని చాలా ధీమాగా ఉంటున్నారా? 2 రోజుల క్రితం న్యూస్, అస్సాంలో వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకే 80%, అంటే 100కి 80 మందికి కరోనా వచ్చిందట. మీకు ఇంకో విషయం చెప్పిన వ్యాక్సినేషన్ గురించి, ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు తయారు చేసిన వ్యాక్సిన్ అది సెకండ్ వేవ్కి పనిచేయదు, థర్డ్ వేవ్కి పనిచేయదు. వాళ్ళు అమ్ముకోవడానికి వ్యాక్సిన్ వేస్తున్నారు అంతే, మీరు నమ్ముకోవడానికి వ్యాక్సిన్ వేసుకుంటున్నారు అంతే. కొంతమందికి ఫీలింగ్ ఉంటుంది, వేసుకున్నాను అనుకుంటారు అన్నమాట, దానికోసమే. కానీ మన విశ్వాసం ఎక్కడ? వ్యాక్సిన్లో కాదు, అక్కడ. కాబట్టి శాంపిల్ వచ్చినప్పుడే ప్లీజ్ అండర్స్టాండ్, ఫెయిత్ అనేది తప్పకుండా పరీక్ష గుండా వెళ్ళాలి, తప్పకుండా శ్రమ గుండా వెళ్ళాలి, తప్పకుండా కొలిమి గుండా వెళ్ళాలి, కష్టాలు కొలిమి నుంచి వెళ్ళాలి. వెళ్ళినప్పుడే అది పరీక్షకు నిలిస్తే అది బలపడుతుంది, అది బలపడుతుంది. నీ విశ్వాసాన్ని సుఖపెట్టావా? నువ్వు విశ్వాసంలో వీగిపోతావు, జారిపోతావు, ఒకరోజు నా భ్రష్టుడు అవుతావేమో కూడా తెలియదు. ఈరోజు నా ప్రసంగాలు ఎలా ఉన్నాయి? ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారు? అంతా నీకు మంచే జరుగుతుంది. కొన్ని చర్చిలు కట్ట లక్షలు వెళ్తారట, లక్షలు. మరి వాళ్ళు ఏం చెప్పారు మనకి? అంతా మంచే జరుగుతుందని చెప్పారు. వాళ్ళు ఏం చెప్పారు మనకి? మాకు కానుకేస్తే నీకు అంతా మంచే జరుగుతుందని చెప్పారు. వాళ్ళేం నమ్మించారు మనల్ని? మీ ఇంట్లో నా ఫోటో పెట్టుకుంటే మీకు శుభం. వాళ్ళేం నమ్మించారు మనల్ని? నన్ను మీ ఇంటికి భోజనం పిలిస్తే, దైవజనుడు ఇంటికి వస్తే ఆశీర్వాదం వస్తుంది. చాలామంది దైవజనులు మీ ఇళ్ళకి వచ్చి ఉంటారు కదా. కరోనా వచ్చిందా మీకు? రాలేదా? దైవజనులు ఇళ్ళకి వచ్చిన వాళ్ళందరూ ఇళ్ళకి కరోనా రాలేదా? అసలు దైవజనుడికే వచ్చేసింది కదా. మనం భారతీయులం అండి, క్రైస్తవులమైనా ఆ బ్లడ్ పోదు మనలో. మనము అబద్ధాన్ని తొందరగా నమ్ముతాం, సత్యాన్ని అనుమానిస్తాం. అది మన స్టైలు. జాగ్రత్త. నీ విశ్వాసం పరీక్షకి గురవుతుందా లేదా? దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సుఖాల వెంబడి పరిగెట్టద్దు. దేవుడు మారవాడేవాడు కాదు. ఆయన దగ్గరికి వచ్చి ఊరికే ఆయన దగ్గరికి వచ్చి నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని అడక్కు. నువ్వు కావాలని అడుగు ఆయన్ని. ఆయన నీతో ఉంటే అది సుఖమైనా, అది దుఃఖమైనా, అది కష్టమైనా, నష్టమైనా, లాభమైనా నువ్వు నిలబడతావు. మనకు కావాల్సింది ఆయన ఇచ్చేవి కాదండి, ఆయన కావాలి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులండి. ఒకడు ఎందుకు ఆ పని చేశాడండి? ఆ ఒక్కడు ఎందుకు ఆ పని చేశాడు? 11 మంది చేయలేని పని ఆ ఒక్కడు ఎందుకు వెన్నుపోటు పొడిచాడు?
వెన్నుపోటు పొడుస్తాడని తెలిసి కూడా ఆయన ఎందుకు ఈయన ప్రేమించాడు, అదొక పెద్ద స్టోరీ. అది ఇప్పుడు నాకు చెప్పడానికి టైం లేదు, సందర్భం కూడా కాదు. కానీ వాడి వైపు నుంచి మనం ఆలోచిస్తే, ఆ ఇస్కరియోతు యూదా వైపు నుంచి యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, ఆ చివరి సంస్కారం రోజున, ప్రభురాత్రి భోజనం రోజున, నాతో ఎవడైతే ఇందులో చేయి వేస్తున్నాడో, ముక్క తీసుకుంటున్నాడో, వాడే నన్ను అప్పగిస్తాడు, వాడే నన్ను వెన్నుపోటు పొడుస్తాడు. ముద్దు పెట్టి మరి. ఏంటి ఇస్కరియోతు యూదా ప్రాబ్లం ఏంటి? మన ప్రాబ్లమే. ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రతిసారి వాళ్ళకి రొట్టె విరిచి ఇస్తున్నాడు. ఆయన ఇచ్చేది పుచ్చుకుంటున్నాడు తప్ప ఆయన్ని పుచ్చుకోలేకపోయాడు వాడు. మెనీ ఎ టైమ్ we Christians, we want the gifts without the giver. That's the greatest danger. మనం చాలాసార్లు దేవుడిచ్చే ఈవులు కావాలనుకుంటాం, ఇచ్చే ఆయన్ని మాత్రం మనకొద్దు. మీరు ఆలోచించుకొని పరీక్ష చేసుకోండి. ఒక రోజున, ఈరోజు ఇంటికి వెళ్ళి మోకరించి మీ రూమ్స్లో పరీక్ష చేసుకోండి. ఇది నిజమా కాదో మీరు చెప్పండి. ఆయన ఇచ్చే వాటి వెంట ఎంత వెంపర్లాడాం మనం, దానికోసం ఎంత అర్రులు చాచాం. ఆయన ఇచ్చే గిఫ్ట్స్ కోసం, ఈవుల కోసం, వరాల కోసం, ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసం అంత వెంపర్లాట, అంత తృష్ణ, అంత ఆసక్తి ఆయన మీద ఉందా? అది కదా ప్రశ్న. అది కదండి విశ్వాసం అంటే. కష్టం ఎందుకు రావాలంటేనండి, దేవుడు ఊరికే ఇస్తున్నాడు అనుకోండి, చాక్లెట్లు పంచుతున్నాడు అనుకోండి, మీరు పిల్లలకి చాక్లెట్లు ఇచ్చి చూడండి, వాళ్ళు ఇంకా మీ వైపు చూడరు. మీరు ఇవ్వనంతసేపే మీ వైపు చూస్తారు. ఇచ్చిన తర్వాత అది తీసుకొని చక్కగా పోతాడు వాడు. మా ఇంట్లో కొన్ని పెట్ క్యాట్స్ ఉన్నాయి. అది వచ్చి దీనంగా చూస్తూ ఉంటుంది నన్ను. అసలు నాతో ప్రేమలో పడ్డట్టుగా ఫీలింగ్ ఇస్తుంది అన్నమాట. దానికి అందాల్సింది అందిపోయిన తర్వాత మనం పిలిచిన పట్టించుకోదు, వెళ్ళిపోతూ ఉంటుంది. మనం అదే బ్యాచ్ కదా. దాన్ని చూసినప్పుడల్లా మన క్రైస్తవులు గుర్తొస్తుంటారు నాకు. Do you love the Lord more than His gifts? More than you love His gifts? ఆయన ఇచ్చిన ఈవుల్ని ప్రేమించినంతగా, అంతకంటే ఎక్కువగా ఆయన్ని నువ్వు ప్రేమిస్తున్నావా అన్నదే ప్రశ్న. ఎందుకు సఫరింగ్ రావాలంటే మన విశ్వాసానికి, ఎప్పుడైతే అది వస్తుందో, పరీక్ష పెడుతుందో మనకి, అందులో నెగ్గగలుగుతామో, ఇదేం చేస్తుందంటే ఈ సఫరింగ్ ఒక్కసారిగా మళ్ళీ దేవుడిని జ్ఞాపకం చేస్తుంది. మనకి సుఖం దేవుడిని జ్ఞాపకం చేయదు, మర్చిపోయేలా చేస్తుంది. థ్యాంక్స్ టు కరోనా. కరోనా వచ్చినప్పుడు మీరేం ఫీల్ అయ్యారు నాకు తెలియదు, కానీ 2020 మార్చిలో నేను దేవుడిని చాలాసేపు స్తుతించాను. చాలామందికి చెప్పాను, నా స్నేహితులకి, నా ఆప్తులకి, థ్యాంక్ గాడ్ ఫర్ కరోనా. ఎందుకంటే ఒకప్పుడు పిల్లలు ఇంట్లో ఉండేవాళ్ళు కాదు. కరోనా వచ్చేటప్పటికి పాపం అయ్యగారులందరూ ఇంట్లో కూర్చున్నారు. ఒకప్పుడు భర్త ఇంటికి లేటుగా వచ్చేవాడు, ఆఫీస్ అయిపోయిన తర్వాత కూడా రాడు. కానీ ఇప్పుడు ఆ భార్య ముఖమే చూడాలి. మనం పెద్దవాళ్ళతో స్పెండే చేయం, అసలు టైం స్పెండ్ చేయం. ఫ్యామిలీని అంతా ఒకచోట కూర్చోబెట్టేసింది. ఏంటది? కరోనా. ఎన్ని లాభాలు తెచ్చిపెట్టిందో. మీరు కానీ కళ్ళు ఓపెన్ అయితే, మీకు కనువిప్పు కలిగితే గనక మీరు ధన్యులు. కష్టాల్లో ఆశీర్వాదం ఉంటుందండి. చూడండి, నేనేమంటున్నాడు యాకోబు 1వ అధ్యాయంలో, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహాదానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులు, అనులాంగులను, ఏ విషయంలోనైనా కొదువులేని వారినై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. నేను విశ్వాసంలో పర్ఫెక్ట్ ఎలా అవుతాను, పరిపక్వత ఎలా సాధిస్తాను, నేను విశ్వాసంలో ఎలాగా మెచ్యూరిటీని నేను సాధించగలుగుతాను,
అంటే త్రూ సఫరింగ్. రానివ్వండి కరోనా. మనం ఏమనాలంటే క్రైస్తవులము, ఎవరు కోరుకోరు కష్టాలని, కానీ క్రైస్తవులు ఏమనాలంటే దేవుని కృప నాకు తోడుగా ఉంటే ఎంత కష్టమైనా రానివ్వండి. అదేం చేస్తుంది? దేవుని కృప ఎప్పుడు కూడా మన కష్టాల కంటే గొప్పది, పెద్దది. అందుకే నేను అంటున్నాను, మీరు దేన్ని సాధించకపోయినా పర్లేదు, ఆయన మీతో ఉండాలి. ఆయన గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్లేదు, మీరు దేన్ని పోగొట్టుకున్నా పర్లేదు, ఆయన్ని పోగొట్టుకోకూడదు. దట్స్ ఇట్. మనం ముగించుకుందాం. లాస్ట్లీ, faith is endured by focusing on Christ. ఎండ్యూరెన్స్ అంటే అర్థం ఏంటంటే తట్టుకుని నిలబడ్డాం అన్నమాట. విశ్వాసము తమకకుండా, తొట్టిల్లకుండా తట్టుకొని నిలబడాలంటే ఎప్పుడు యేసు వైపే చూడాలి. అది హెబ్రీ గ్రంథకర్త చెప్తున్నాడు. హెబ్రీ గ్రంథకర్త అన్న మాటలు మీకు నేను చదివి వినిపిస్తాను. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వల్లే మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడినైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకొకయు ఉండునట్లు. అండర్లైన్ చేసుకోండి. అలిసిపోతాం విశ్వాసంలో, విసుకొస్తుంది విశ్వాసంలో. గమనించండి, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. ఎవరైనా? సిలువ వేయబడిన క్రీస్తు. మీరు ఎప్పుడైతే ఈ సిలువ వేయబడిన క్రీస్తుని మరచిపోతారో, ఆ రూపం మీ కనుల ముందు నుంచి చెరిగిపోతుందో, మీరు మీ విశ్వాసంలో ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తట్టుకొని నిలబడలేరు. మీకు ఒక విషయం చెప్పాలి నేను ఇక్కడ. ఒక నీతిమంతుడు లోకంలో బ్రతికేటప్పుడు, ఒక విశ్వాసి లోకంలో బ్రతికేటప్పుడు చాలాసార్లు అది ఒంటరి పోరాటంగానే ఉంటుంది. ఒంటరి పోరాటంగానే ఉంటుంది. ఎందుకంటే మిగిలిన వాళ్ళందరికీ ఆ విశ్వాసం ఉండదు. మిగిలిన వాళ్ళందరికీ నీలాంటి నియమనిష్టలు, నీతి ఉండవు. నీ ప్రభువు వేరు. నువ్వు నీ ప్రభువుని ఎరిగున్నావు. లోకం నీతో నడిచి రాదు. ఒంటరి పోరాటమే కాదు ఇది, ఎదురు ఈత, ఎదురు పోరాటం చేయాలి. ఒంటరిగా చేయాలి, ఎదురు పోరాటం చేయాలి, ఎదురు ఈదాలి. ఎంతమంది క్రైస్తవులు లోకంతో కొట్టుకుపోతున్నారు, ఎంతమంది క్రైస్తవులు లోకానికి ఎదురు ఈదుతున్నారు. అక్కడే తెలిసిపోతుంది మీ విశ్వాసం ఏమిటో. క్రైస్తవ విశ్వాసం ఎప్పుడు కూడా లోక మర్యాదను ఎదిరిస్తుంది, లోక ప్రవాహానికి ఎదురీదుతుంది. ఇట్ ట్రావెల్స్ అగెయిన్స్ ద టైడ్స్ అండ్ ద ట్రెండ్స్ ఆఫ్ ద వరల్డ్. అలా ఎదిరించేటప్పుడు, ఒంటరిగా ఎదురీత చేసేటప్పుడు అలసట వస్తుందా? వస్తుందా? వస్తుంది. విసుగు వస్తుందా? వస్తుంది. ఫ్రస్ట్రేషన్, నీరసం, నిరుత్సాహం వస్తుందా? వస్తుంది. అప్పుడు ఎవరి వైపు మీరు చూడగలరు? పక్కన ఇంకెవరి వైపు చూశారనుకో, ఏ పాస్టర్ గారి వైపు, ప్రకాష్ అన్న వైపు, ఏ బిల్లి గ్రహం వైపు, అబ్రహాం వైపు, వాళ్ళు కూడా ఎక్కడో దగ్గర నీరసపడిపోయి విసిగిపోయి, అవునా? అబ్రహాం వైపు చూశారనుకో, అబద్ధం ఆడే దగ్గర ఓడిపోయాడు. దావీదు వైపు చూశారనుకో, ఆయన వ్యభిచారం దగ్గర ఓడిపోయాడు. అవునా? అందుకని ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఆయన విశ్వాసంకు కర్తే కాదు, తెలుగులో కొనసాగించేవాడని ఉంది. నిజానికి దాని అర్థం ఏంటంటే విశ్వాసంలో పరిపక్వత సాధించేవాడు, మన విశ్వాసాన్ని ఫలింపచేసేవాడు, మెచ్యూరిటీలోకి తెచ్చేవాడు, పర్ఫెక్ట్ చేసేవాడు, పరిపూర్ణంగా చేసేవాడు. ఇందాక అంటున్నాడు కదా, పరిపూర్ణను అనులంగులు అవ్వాలంటే మీరు గమనించండి. ఇక్కడ మనం అందరం ఒక జట్టుగా కూర్చుంటాం. ఇక్కడున్న బలం
బయటికి వెళ్ళిన తర్వాత ఉండదు. బయటికి వెళ్తే మనం ఎవరు? మైనారిటీస్. మనం ఎవరు? మైనారిటీస్. మైనారిటీస్కి కొన్ని హక్కులు, కానీ ఆ హక్కులు కూడా మిమ్మల్ని రక్షించవు. మీరు అందుకనే ఈ స్టెప్స్ దిగిన దగ్గర నుంచి ఎవరి వైపు చూడాలి? ఎందుకంటే ఇది ఒంటరి పోరాటం, ఇది ఎదురు పోరాటం. అందుకని ఆయన వైపు చూడాలి. అప్పుడు కరోనా రానివ్వండి, దాన్ని జేజమ్మ రానివ్వండి, భయమేమీ లేదు. అందుకని నేను మీకు మనవి చేసేది ఏంటంటే, కష్టాలు, నష్టాలు, అనారోగ్యం, అస్వస్థత, చివరికి మరణం వస్తుందనేటువంటి వార్త, అనుమానం వచ్చినా మనం చెల్లించకూడదు. ఎప్పుడు జరుగుతుంది అది? మనం ముందటి నుంచే ప్రభువు ఇచ్చే దాని మీద కంటే ప్రభువు మీద దృష్టి పెడితే, ప్రభు ఇచ్చే వాటిని మీద ఉన్న మక్కువ కంటే ప్రభువు మీద మక్కువ, ఇష్టం, ప్రేమ పెంచుకుంటే ప్రభువుని పోగొట్టుకోకుండా కాపాడుకోగలిగితే మన జీవితంలో, అప్పుడు ఖచ్చితంగా ప్రతి కష్టం, ప్రతి అనారోగ్యం మీకు కొత్త పాఠాలు నేర్పిస్తుంది, మిమ్మల్ని సరికొత్త విశ్వాసులుగా మారుస్తుంది. నెక్స్ట్ లెవెల్ అంటాను చూసారా, అనదర్ లెవెల్ అంటారు చూసారా, అందులోకి వెళ్తారు అన్నమాట మీరు. లేకపోతే చతికిలబడ్డ క్రైస్తవుల్లాగా బయట గ్రాఫ్ బుక్స్ దొరుకుతాయి. మీరు లాస్ట్ క్రిస్మస్కి, ఈ క్రిస్మస్కి, అంతకుముందు క్రిస్మస్కి, కరోనాకు ముందటి క్రిస్మస్కి, కరోనా తర్వాత క్రిస్మస్కి మీరు గ్రాఫ్ వేసుకోండి మీ భక్తిని, మీకు తెలిసిపోద్ది. గుడ్ ఫ్రైడేకి బాగా ఏడుస్తారు కదా మీరు, 40 రోజులు. మీరు గ్రాఫ్ వేసుకొని చూడండి. మన విశ్వాసం ఎప్పుడు ఎదగదు, ఎదిగినట్టు ఉంటుంది, పడిపోతుంటుంది. అది లెంట్లో ఎదుగుతుంది, అది గుడ్ ఫ్రైడేలో ఎదుగుతుంది, అది ఆదివారం ఎదుగుతుంది అప్పుడప్పుడు. అలా కాదు. హెచ్చుతగ్గులున్నా ఆ హెచ్చుతగ్గులు ఎలా ఉండాలంటే, లైన్ గీస్తే ఇలా ఉండాలి. ఎప్పుడు విశ్వాసం రేఖ ఇలా ఉండదు, అది ఎప్పుడు ఇలానే ఉంటుంది. కానీ ఇలా ఉన్నా కూడా లైన్ గీసినప్పుడు దాని మధ్యలో అది ఇలా ఉండకూడదు, ఇలా ఉండాలన్నమాట. కష్టం తర్వాత కష్టం మిమ్మల్ని మెచ్యూరిటీ తర్వాత మెచ్యూరిటీలోకి నడిపించాలన్నమాట. ఈ ప్రపంచంలో కరోనాని కానీ, దానికి మించిన కరోనాని కానీ ఎదుర్కోగలిగిన సత్తా, ధైర్యం ఒక్క క్రైస్తవులకే ఉంది. దాన్ని మీరు ప్రదర్శించాలి. మీ పక్కింటోళ్ళు మిమ్మల్ని చూసి, ఇదేంటండి మాకు కరోనా రాలేదు, వస్తుందని భయపడిపోతున్నాం, మీకేమో వచ్చేసింది, మీరేమో ఇంత నవ్వుతున్నారు, ఏమిటి కథ అంటే, కథ ఏం లేదు, యేసుప్రభు కథే. గాస్పెల్ విల్ బి సో సింపుల్ టు షేర్ విత్. అలాంటి క్రైస్తవులు అవ్వడానికి మనము ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. సో డోంట్ రన్ ఆఫ్టర్ మిరకిల్స్, బట్ రన్ ఆఫ్టర్ ద లార్డ్ హూ డస్ మిరకిల్స్. అద్భుతాల వెంట పరిగెట్టకండి, అంతకు మించిన విశ్వాసాన్ని పెంపొందించుకోండి. ఆయన మీద ఆధారపడండి, ఆయనలో విశ్వాసం ఉంచండి, ఆయనతో సంబంధం పెట్టుకోండి, ఆయనతో కలిసి నడవండి. ఆయన్ని పోగొట్టుకోకండి, ఆయన్ని హత్తుకోండి. ఆయన మనతో ఉంటే ఏదొచ్చినా ఐ కెన్ విత్ స్టాండ్. ఈవెన్ చావైనా సరే, పౌలు కదా అన్నాడు, కరువైనా, హింస అయినా, వస్త్రహీనత అయినా, ఖడ్గమైన, ఖడ్గం అంటే ఏమిటి? చంపేయడం. క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపలేదు. ఇఫ్ యు ఆర్ ఇన్సెపరబుల్ విత్ క్రైస్ట్, యూ కెన్ విత్ స్టాండ్ ఇన్ యువర్ ఫెయిత్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. అనేకమైన గడ్డు పరిస్థితుల గుండా, భయాల గుండా, అనుమానాల గుండా, డిప్రెషన్స్ గుండా, ఫ్రస్ట్రేషన్స్ గుండా మేము వచ్చాం. చాలామంది మా ఆప్తుల్ని కోల్పోయాం.
నీ కృప వల్ల, నీ చల్లని చూపు వల్ల బ్రతికి బట్ట కట్టగలిగాం. మళ్ళీ సంఘాలు ఓపెన్ అయ్యాయి, లోపలికి వచ్చి కూర్చొని నిన్ను సామూహికంగా ఆరాధించగలుగుతున్నాం. కృతజ్ఞతాభావంతో మమ్మల్ని నింపండి. నువ్వు కలుగ చేసిన లేక నువ్వు అనుమతించిన ఈ సఫరింగ్ నాయనా, ఈ యొక్క గడ్డు పరిస్థితి బట్టి నిన్ను స్తుతించడం మాకు నేర్పండి. ఎందుకంటే అది మాకు సాన పెడుతోంది, మమ్మల్ని రాటుదేలుస్తోంది, మా విశ్వాసాన్ని ఇంకా ఇంకా ఇనుమడింప చేస్తోంది, పటిష్టం చేస్తోంది. ఇదే నీ చిత్తమైతే అలాగే జరుగునుగాక. నాయనా, నిన్ను మాత్రం మేము హత్తుకోవడానికి, నీవిచ్చే ఈవుల కంటే నిన్నెక్కువగా ప్రేమించడానికి మాకు కృప చూపించండి. మా విశ్వాసం మెట్టుకు నీ క్యారెక్టర్లో యాంకర్ అవ్వడానికి, నీ వ్యక్తిత్వమే మా విశ్వాసానికి పునాదిగా ఉండడానికి మా కృప చూపించండి. ఈ లోకంలో ఒంటరి పోరాటం చేసేటప్పుడు, ఈ లోకంలో ఎదురు పోరాటం చేసేటప్పుడు నీ వైపే చూసి మేము పురికొల్పబడడానికి, అలసిపోయినప్పుడల్లా, విసిగిపోయినప్పుడల్లా, నిరుత్సాహపడినప్పుడల్లా, నిస్పృహలోకి జారిపోయినప్పుడల్లా నిన్ను చూసి మళ్ళీ పరిగెట్టడానికి, మళ్ళీ లేవడానికి, మా పరుగు పందెంలో, మా విశ్వాస పోరాటంలో గెలుపొందడానికి, కిరీటం సంపాదించడానికి మా కృప చూపించాలని యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.